భాషతో. కానీ మార్ఫుడ్ ఫొటోస్ పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది పెట్టడం అనేది 100కి 200% తప్పు. అయితే ఇక్కడ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయా అనే అంశానికి ఖచ్చితంగా ఎప్పుడో దెబ్బతింటాయి సార్. మనోభావాలు పెట్టినప్పుడే దెబ్బతింటాయి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కేసులు తీసుకోలేదు కదా. ఎవరు వెళ్ళి పలానా వ్యక్తి మీద కేసులు పెట్టాలని చూసినా, లేకపోతే పెట్టమని రిక్వెస్ట్ చేసినా, కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినా, ఆ రోజున మా మనోభావాలను ఎవరు గౌరవించాల. మేము ఏ కేసు కిరణ్ గారు ఎవరి మీద ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా. దాడులు చేసి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే ఎక్కడా కూడా తీసుకోని పరిస్థితులే కదా. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు ఎందుకు చేయలేదో చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మేము చేయలేదని చెప్తున్నారు, మేము చేయలేదని చెప్తున్నారు. ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి? మా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కానీ, సోషల్ మీడియా కన్వీనర్లు కానీ ప్రతి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారి మీద, వాళ్ళ మీద, నాయకుల మీద పెట్టిన మార్పుడు ఫొటోస్ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేసిన దాఖలాలు లేవు. రమేష్ ఒక నిమిషం మీరు మాట్లాడుతురు కదా. నేను చెప్పేది ఏంటి, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సరే మీరు మీ ప్రభుత్వ హయాంలో నేను చెప్పినట్టు చేశారని ఒప్పుకుంటున్నారా? ఎవరి మీద కేసులు పెట్టలేదు. మేము అడిగిన సరే పాయింట్లోకి రండి. అంటే అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో. నేను అనేది ఏంటంటే, గడిచిన ప్రభుత్వంలో పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన వ్యక్తుల మీద కేసులు పెట్టలా, ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టలా, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన వాళ్ళ మీద కేసులు పెట్టలా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మేము ఎవరి మీద ఈగోలకు వెళ్ళట్లేదు, ఎవరి మీద కక్షపూరితంగా కావాలని కేసులు పెట్టట్లేదు. ఎవరైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఒక అతను మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పోలీసులు 41A నోటీసులు ఇచ్చొచ్చారు. నిజంగా కక్షపూరితమే అయితే నోటీసులు ఇచ్చిన రోజే ఎత్తుకురావాలి కదా ఆర్జీవి గారిని. లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, 7 నెలల నుంచి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో బలవంతంగా అతను హైదరాబాద్ నుంచి లాక్కురావాలి కదా. కానీ ప్రొసీజర్ ప్రకారం అతనికి నోటీసులు ఇచ్చారు, మల్టిపుల్ టైమ్స్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు? ఆ రోజునేమో నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నాడు, ఈ రోజున ఏమంటా ఉన్నాడు? అసలు నేను పెట్టలేదు అంటున్నాడు. అసలు ఆ పోస్టే నేను పెట్టలేదు అంటున్నాడు. నా అకౌంట్ చాలా మంది హ్యాండిల్ చేస్తారు, నా అకౌంట్లోంచి ఎవరు పెట్టారో నాకు తెలియదు అంటా ఉన్నాడు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయినప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ రోజున మేము ఒక చిన్న తప్పు చేసినా, మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా మా నాయకుడు ఊరుకునే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, పేర్ని నాని గారు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర చాలా పేర్లు చెప్పారు మీరు, ఎందుకు సైలెంట్గా ఉన్నారని అడుగుతా ఉన్నారు. వాళ్ళ మీద బియ్యం దొంగతనం కేసు బయటకు వచ్చింది కాబట్టి పేర్ని నాని గారు సైలెంట్గా ఉన్నారు. కానీ నిన్నగాక మొన్న ఆయన ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించిన విషయం కూడా మనం మీడియాలో చూసాం కదా. ఇలా చాలా మంది వెళ్ళారు కదా. అంటే వీళ్ళంతా సైలెంట్గా ఎందుకు ఉన్నారంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఎవరినన్నా లేపేయడానికి ప్లాన్ వేస్తున్నారేమోనని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. సింపతి కోసం, మళ్ళీ యాత్రల కోసం, ఓదార్పు యాత్రల కోసం, సింపతి డ్రామాల కోసం మళ్ళీ ఎవరినన్నా ఏదన్నా దాడి చేసి తద్వారా మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకుని యాత్రలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారేమోనన్న సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతా ఉన్నాయి. ఓకే, ఏంటండి ఏదో లేపేసే స్కెచ్ ఏదో వేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కేసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సబ్జుడిస్ అన్ని కోర్టు పరిధిలోనే ఉన్నాయి. నాని గారి అరెస్టుల విషయం కానీ నిన్న ఆయనకు కూడా స్టే ఎక్స్టెన్షన్ అయింది.